నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల మనకి రాహుకేతు అంటే గ్రహాల మార్పు అనేది ఉంది కాబట్టి వీటి ప్రభావం అనేది 12 రాశుల మీద ఏ విధంగా చూపిస్తుందంటారు? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మనకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకంగా గ్రహాలు అధికంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మే 18వ తారీఖు మనకు ఈ యొక్క రాహు కేతువులు కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈ యొక్క రాహు వచ్చేసి మనకు మీన రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అట్లాగే కేతు కన్య నుంచి సింహానికి సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం చూసినట్టయితే ముఖ్యంగా రాహు వల్ల ఎటువంటి చర్యలు ఉంటాయి అంటే మత ఛాందసవాదాలు, మతాన్ని రెచ్చగొట్టడాలు, కల్లోలా సృష్టించడాలు, వైమానిక ఇబ్బందులు, తర్వాత జలప్రళయాలు, జలానికి సంబంధించిన ఇబ్బందులు, భూకంపములు, తర్వాత ఎంతప్పటికీ జ్ఞానం అనేటువంటి వ్యతిరేకమైన చర్యలన్నిటికీ కూడా రాహు కారణంగా ఉంటాడు. అట్లానే చిత్రాతి చిత్రమైనటువంటి దృశ్యాలు అలా మనం చూసినట్టయితే ఇంత అంటే కొంతమంది ఎప్పుడు కని విని ఎరిగిన సదృశ్యాలు కొన్ని ఆకాశ మార్గంలో కావచ్చు, మన భూమి మీద ఉండేటువంటి విచిత్రమైన బంధాలు, తర్వాత ఈ యొక్క రాహు యొక్క విచిత్రమైనటువంటి స్వరూపం, ఇంకా అంటే ఎవరినైనా కూడా ఒక మనిషిని మనం ఉదాహరణ తీసుకుంటే ఎన్ని విధాలుగా మనం ఇబ్బంది పెట్టగలము అనే ఆలోచన స్థితిలో ఒక మనిషి ఉండటము, తద్వారా వాడిని ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టడము. అలాగే ఈ రాహు మార్గదశలో విపరీతంగా రసాయనాలు కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో అణుబాంబులకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విధ్వంసాలు కానీ, అంటే ఈ రసాయనాలన్నిటికీ కూడా రాహు కారణం. రసాయన ప్రతిచర్య జరగాలంటే రాహు అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఆ ప్రతిచర్యలనే జరుగుతూ ఉంటాయి. అట్లానే ఈ కేతు వచ్చేసి ఇంకా పూర్తి విరుద్ధంగా ఉంటాడు. జ్ఞానము, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటము, అప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవటము, అంటే అనుకూలంగా వచ్చే ప్రతికూల చర్యలు తీసుకోవటం ప్రతి ఒక్క విషయం మీద. తర్వాత ఆధ్యాత్మిక భావన, యజ్ఞాది కృతువులు పెరగటము, మనిషిలో కొంతవరకు అప్పటిదాకా బాగున్నా కూడా దృశ్యం ఒక్కసారిగా విచిత్రంగా మారటం, ప్రతికూలంగా మారటం. అప్పటి వరకు అందరూ బాగా మాట్లాడతారు ఈయన సపోర్ట్ చేస్తూ, ఒక్కసారిగా వ్యతిరేకంగా మాట్లాడటం, ఇలా రకరకాల దృశ్యాలు మనం కేతు యొక్క ప్రభావంతో చూస్తాం. అట్లనే సడన్గా ఏదైతే మనకు వస్తున్నాయి అనుకునే సమయంలో అవి అక్కడికి ఆగిపోవటము, వాటిని యూటర్న్ తీసుకోవటం కానీ, ఇట్లాంటివి రకరకాల చర్యలకి కారణము ఈ కేతు ఉంటాడు. మన వ్యక్తిగత జాతకంలో తీసుకున్నట్లయితే ఈ రాహుకేతువులు ముఖ్యంగా సర్పానికి సంబంధించిన అధిష్టాన దేవత అని చెప్పబడింది. రాహు వచ్చేసి 5 తలలతో సర్పాకారంతో ఆకారంతో ఉండి స్వామివారు ఉంటారు. అట్లనే కేతు కింద అడుగు భాగం అంతా తోక రూపంలో కేతు ఉండి ముఖ భాగం మాత్రం ఉంటుంది. ఈ విధంగా కేతు యొక్క స్థితి. ఈ రాహుకేతులు ప్రత్యేకంగా మనకు సింహరాశిలో కేతువు సంచారం చేస్తూ రాహు ఈ యొక్క కుంభంలో సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పంటే రాహు కుంభంలో సంచారం చేయడం అనేది కొంతవరకు మంచి అనే అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే కొన్ని మతాంతరాలకు వెళ్తే మనము కొంతమంది ఏమంటున్నారంటే రాహు కుంభంలో సంచారం చేయడం అనేది మూలత్రికోణమని, కొంతవరకు యోగప్రదుడుగా ఉంటాడని రాహు ఈ కుంభరాశిలో, అందుకని మనకు కొంత అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పి కొన్ని రాశుల వారికి చెప్పబడింది. ఈ యొక్క కేతు సింహంలో ఉండడం వల్ల భక్తి, ఆధ్యాత్మిక, జ్ఞాన వైరాగ్యాదులు, మన జీవితంలో కొన్ని విపరీతమైన చర్యలు లాంటివి మనకు కనబడుతుంటాయి. ఇక మనకు ఈ ద్వాదశ రాశుల్లో చూసుకునే దానికన్నా వ్యక్తిగతంగా మన జాతకరీత్యా రాహుకేతులు కనుక బాగున్నట్లయితే విదేశీయానం, విదేశీ సంబంధ వ్యవహారాలు, విదేశీ విద్యలు, అలానే ఒక సన్యాసాశ్రమ స్వీకారం చేయాలన్నా రాహు ఒక అనుగ్రహం ఉండడం, అలానే ఏదైనా మన పుణ్యకార్యాలు కానీ యజ్ఞాది కృతువులు చేపట్టడం కానీ, ఇన్ని రోజులు పాంచానికంగా అలా రోజులు తడబడి యజ్ఞాదులు చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ రాహుకేతుల ప్రభావం వల్ల ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో మనం తీసుకున్నట్లయితే రాహుకేతు అనుగ్రహం ఉంటే ఒక స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రతికూలమైనటువంటి అంశాలు ఉంటే పెరిగాకపోవటం, సంతానం లేకపోవటము, అలానే
పితృదోషాదులు ఉండటము ఇవన్నీ కూడా రాహుకేతుల ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సర్పదోషాలకు సంబంధించి కూడా ఎన్ని రోజులు ఉంటుందండి గ్రహాల మార్పు అనేది? ఏదున్నా ఇప్పుడు మనకు దీర్ఘకాలికమైన గ్రహాలు గురువు, శని, రాహుకేతువులు. ఈ యొక్క గురువేమో సంవత్సరానికి ఒకసారి మారుతారు. అతిచారం వల్ల మనకు మొన్న మారారు, 14వ తారీఖు మారారు గురువు. అలానే శని మాత్రం మనకు షష్టగ్రహ కూటమితో మార్చి 29వ తారీఖు మారారు. అంటే అలా ఆయన 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతుంటాడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి. గురువు ఈసారి అతిచారం వల్ల ఒకటే సంవత్సరం 3 రాశుల యొక్క సంచారం చేస్తున్నారు గురువు యొక్క మార్పు వల్ల. ఈ రాహుకేతులు సంవత్సరంన్నరకు ఒకసారి మారుతుంటారు. అంటే రాహుకేతులు ఎప్పుడైనా ఒక సంవత్సరంన్నర కాగానే మళ్ళీ ఇంకో రాశిలో సంచారం చేస్తుంటారు. అట్లా ఈ రాహుకేతులు సంవత్సరంన్నర పాటు ఈ యొక్క రాశులలో సంచారం చేస్తూ ఉంటారు. రాహు వచ్చేసి కుంభరాశులను, ఈ యొక్క సింహరాశిలోకి కేతు సంచారం చేస్తుంటారు. అయితే ఎలాంటి పనులంటూ ఈ గ్రహాల మార్పు ఉన్న సమయంలో చేయొద్దంటారండి? ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సమయంలో అంటే ఈ రాహుకేతులు మార్పులు ఏదైతే ఉన్నాయో కొంతమంది యోగం ఉంటుంది, అవయోగం ఉంటుంది. కొంతమంది మనం వ్యక్తిగత జాతకాలు చూసుకున్నట్లయితే రాహుకేతులు అవయోగంగా ఉంటే కనుక పెళ్లికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా. ఎందుకంటే జీవితం యొక్క సమస్యది. జీవితంలో మనం పోరాడే ప్రతి శక్తిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలా రాహుకేతువులు అనుకూలంగా ఉంటే కనుక మనకు మంచిగా జరుగుతుంది. ఒకవేళ ప్రతికూలంగా ఉండి ఆ సమయంలో మనకు వ్యతిరేకం ఉన్నటువంటి స్థానాల్లో ఉండి మనం వివాహం చేసుకున్నట్లయితే కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వివాహాలకు సంబంధించి ముఖ్యంగా. తర్వాత ఎక్కువగా ఒక మనిషిని మనకు బాలేదు అనుకుంటే, రాహుకేతులు బాలేదు అనుకుంటే రెచ్చగొట్టడం మానేయాలి. తర్వాత మూర్ఖమైన తెలివి, అంటే కొంతమంది మూర్ఖత్వంగా ఆలోచిస్తుంటారు. దానికి కుందేలుగు పట్టుకుంటే 3 కాళ్ళు అన్నట్టుగా అలా మూర్ఖమైన తెలివి కూడా ఉంటుంది. అలా మూర్ఖత్వమైన తెలివితేటలు కూడా ఉపయోగిస్తారు. అటువంటివి కూడా ఉపయోగించకూడదు. అలా ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే తన జీవితంలో తాను మళ్ళీ వెనకబాటు, లేతైనా విమర్శించడము, ఎవరు దగ్గరకు రాకపోవటము, దూరం పెట్టడము, ఇతనికి అంటే ఒక లౌకికమైన శక్తిని కోల్పోతాడు. అంటే అందరితో మాట్లాడే తత్వం ఉండేటువంటి స్థితి ఈ రాహుకేతులు తీసేస్తారు. ఎందుకంటే ఆ మనిషిని అర్థం చేసుకోకపోవటంలో ప్రధాన పాత్ర పోషించేది రాహుకేతువులే. ఎప్పుడైనా మనిషిని అర్థం చేసుకునే తత్వం ఉండాలి అని అంటే రాహుకేతు అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనకు రాహుకేతులు అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా మన జాతకంలో. ఎప్పుడు రాహుకేతుల ప్రభావం మన మీద ఎక్కువగా ఉంది అంటే ఏది చెప్పినా అవతల మనిషి దాన్ని విపరీతమైన చర్య తీసుకోవడం, విపరీతమైన మాటలు తీసుకోవటం, అంటే 2 మాటలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటాం కదా, అలా రకరకాలైనటువంటి దృశ్యాలు మనం చూస్తుంటాం. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో మన జీవితంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. వ్యక్తిగత జాతకంలో మనం రాహుకేతుల యొక్క స్థితిని చూసుకొని ముందరకు వెళ్ళటం, మనకు పెళ్ళిళ్ళు కావచ్చు, విదేశీ సంబంధించిన విద్యలు కావచ్చు, అవన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. ఉన్నత విద్య కానీ, మెడిసిన్ చదువుకోవటానికి కానీ, ఉన్నత విద్యలు కూడా రాహు అనుగ్రహిస్తాడు. వేరే దేశాలకు వెళ్ళి మనం చదువుకోవాలన్నా రాహు అనుగ్రహం ఉండాలి. కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. అయితే పరిహారం అంటే ఏ విధంగా చేస్తే మంచిదంటారు? ఈ రాహుకేతుల యొక్క ప్రతికూలమైన వాతావరణం ఉన్నట్లయితే మనకు రాగి పాత్ర తీసుకొని రాగి పాత్రలో ఒక సర్పాకారంగా ఉండేటువంటి దీపాన్ని పెట్టాలి. అలా దీపాన్ని పెట్టి ప్రతినిత్యము ఎవరికైతే రాహుకేతువుల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ప్రతి మంగళవారం కానీ ఆదివారం రోజుగా ప్రత్యేకంగా రాహుకాల సమయంలో ఆ సర్పాకారం ఉండే దాని ముందర, అంటే రాగి పాత్రలో ఆ దీపంలాగా కుందిలాగా ఏర్పాటు చేసుకొని దానికి సర్పాకారాన్ని బొట్టు పెట్టేసి అలా దీపారాధన ఎర్రవత్తులు కానీ వేసి చేస్తే కనుక రాహుకేతుల యొక్క ప్రభావం తొలగిపోతుంది. అలానే మామూలుగా ఎర్రవత్తులు వేసినా ఏకపోయినా మామూలుగా దీపారాధన సర్పాకారానికి పూజ చేసినా కూడా చాలా మంచిది. ఇలా పూజ చేస్తూ మనకు నవనాగుల స్తోత్రం ఉంటుంది. నవనాగుల స్తోత్రం చేసుకోవటం కానీ, లేదైనా సర్పస్తుతి అని ఉంటుంది, సర్పస్తుతి కానీ జనమేజైన ప్రోక్తంగా, లేదా అష్టోత్తరం, సర్పరాజ అష్టోత్తరాలు ఉంటాయి, అలా ఆ అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదా మనకు ఇదంతా రాదండి మనం చేసుకోలేము అనుకుంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కవచం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ ఇలా ఇవి చేసుకొని కూడా ఆ సర్పాకారానికి దీపారాధన చేసుకొని ఇది మనం పూజ చేసుకొని నైవేద్యంగా మనము బెల్లము ప్లస్ నువ్వులు కలిపి మంచిగా దంచేసుకొని ఒక 6 చిన్న ఉండలు చేసుకొని అవి నైవేద్యంగా పెట్టుకొని తాను ఒకటి భుజించేసి మిగతా అన్ని పనిచేయటం. ఎన్ని వారాలు చేస్తే మంచిదండి? ఇక రాహుకేతువుల ప్రభావం, కేతు ప్రభావం అధికంగా ఎవరి మీదైనా ఎక్కువ ఉంటే కనుక 7 వారాలు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే 18 వారాలు.
ఈ రాహుకేతువులకి ఈ విధంగా చేసుకుంటే కనుక అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఎవరికైనా కేతు వల్ల ప్రభావం అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నట్లయితే కనుక బుధవారం రోజు కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. బుధవారం అంటే ఎక్కువగా మంగళవారం అని అంటూ ఉంటారు. ఎక్కువ మంగళవారం ఆదివారాలు ఉంటాయి. కేతు అనుగ్రహం కలగాలంటే బుధవారం రోజు మనం రాహుకాలం 12 నుంచి 1:30 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో కేతు యొక్క అనుగ్రహం పొందడానికి బుధవారం రోజు ఈ యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.